నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడితో యావత్ ప్రపంచం ఉలిక్కి పడింది. ఉగ్రవాదులు పక్కా ప్లాన్తో దాడి చేస్తారా? టూరిస్టుల ఐడి కార్డులు ఎందుకు చెక్ చేస్తారు? ఏకంగా 28 మందిని పొట్టలు పెట్టుకోవడం వెనుక పక్కా వ్యూహం ఉందా? అసలేం జరిగింది? సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మరోవైపు ఉగ్రవాదుల జాడ కోసం పెద్ద ఎత్తున ఆపరేషన్ కొనసాగుతోంది. అందాల కాశ్మీరం రక్తసిక్తమవుతోంది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాం అందాలను ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. దీంతో శ్రీనగర్, లాల్ చౌక్లో ఉగ్రవాద వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తాయి. పహల్గాంలోని బైసరాన్లో ఉగ్రవాదులు జరిపిన దాడులను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని పార్టీలు, కుల, మత, వర్గరహితంగా అందరూ తీవ్రంగా ఖండించారు. 35 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా కాశ్మీర్ లోయలో బుధవారం బంద్ పాటించారు. లోయ అంతటా పలుచోట్ల శాంతి ప్రదర్శనలు జరిపారు. మునుపెన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన పార్టీలన్నీ పాకిస్తాన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. బీజేపీ, కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీలతో పాటు పలు సంస్థలు నిరసనలకు నాయకత్వం వహించి బాధిత కుటుంబాలకు తమ సంఘీభావాన్ని ప్రకటించాయి. వీరితో సామాజిక, రాజకీయ, మత సంస్థలు కూడా కలిసి నిరసనల్లో పాలు పంచుకున్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులు పాకిస్తాన్ దిష్టిబొమ్మలను, ఆ దేశ జెండాలను దగ్ధం చేసి నినాదాలు చేశారు. దేశ ఐక్యత, శాంతిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలని ప్రముఖ ముస్లింలతో కూడిన పౌర సమాజ గ్రూప్ పిలుపునిచ్చింది. అమాయకులను చంపడాన్ని ఇస్లాం ఎంతమాత్రం అంగీకరించదని, ఉగ్రవాదుల క్రూరత్వానికి అమాయక టూరిస్టులు బలవ్వడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లో రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద దాడులు చేస్తుంది. దీంతో ప్రతి ఏప్రిల్ నెల రక్తసిక్తంగా మారుతుంది. 2020 నుండి 2025 వరకు టీఆర్ఎఫ్ ఏప్రిల్లో మొత్తం 7 దాడులు నిర్వహించింది. పహల్గాంలో జరిగిన దాడి మరోసారి అదే విధానాన్ని పునరావృతం చేసింది. ఇది పాకిస్తాన్ బాగా ప్రణాళికాబద్ధమైన వ్యూహంలో భాగమని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెల జమ్మూ కాశ్మీర్కు ప్రమాదకరమైన జ్ఞాపకాన్ని మిగులుస్తోంది. పదే పదే టెర్రర్ మోక దాడి వెనుక వినిపించే పేరు ది రెసిస్టెన్స్ ఫ్రంట్, అంటే టీఆర్ఎఫ్. పాకిస్తాన్ మద్దతు కలిగిన ఈ ఉగ్రవాద సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా ఏప్రిల్ నెలలో రక్తపాతం సృష్టిస్తోంది. ఏప్రిల్లో టీఆర్ఎఫ్ గరిష్ట సంఖ్యలో ఉగ్రవాద దాడులను నిర్వహించిందని గణాంకాలు చూపిస్తున్నాయి. ఇది ఒక నిర్దిష్ట వ్యూహాన్ని సూచిస్తుంది. తొలిసారిగా ఏప్రిల్ 5, 2020న కేరన్ సెక్టార్లో చొరబాటు సమయంలో టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు ఇండియన్ పారా స్పెషల్ ఫోర్స్కు చెందిన 5 సైనికులను హతమార్చారు. ఆ తర్వాత జరిగిన ఎన్కౌంటర్లో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ పాకిస్తాన్ గడ్డపై టీఆర్ఎఫ్ శిక్షణ పొంది నిధులు సమకూర్చిందనే భారత భద్రతా సంస్థల సిద్ధాంతాన్ని నిర్ధారిస్తుంది. ఏప్రిల్ 18న సోపోర్లో ఒక సిఆర్పీఎఫ్ వాహనంపై మెరుపు దాడి జరిగింది. ఇందులో 3 సైనికులు అమరులయ్యారు, మరో 2 గాయపడ్డారు. అనంతరం ఏప్రిల్ 1, 2021న టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు స్థానిక రాజకీయ నాయకుడి ఇంటిపై దాడి చేసి ఒక పోలీసును చంపారు. దీని తర్వాత 2022 సంవత్సరంలో టీఆర్ఎఫ్ 3 ఉగ్రవాద దాడులను నిర్వహించింది. ఇది లోయలో దాని ప్రభావం పెరుగుతున్నట్లు చూపిస్తుంది. టీఆర్ఎఫ్ కేవలం ఒక సంస్థ కాదని, పాకిస్తాన్ ఆదేశం మేరకు పనిచేసే ఒక ఫ్రంట్ అని స్పష్టంగా అర్థమవుతుందంటున్నాయి నిఘా వర్గాలు. 2025 ఏప్రిల్ 22న టీఆర్ఎఫ్ పహల్గాంలో ఒక పెద్ద ఉగ్రవాద దాడిని నిర్వహించింది. ఈ దాడి టీఆర్ఎఫ్ ప్రతి సంవత్సరం పునరావృతం చేస్తున్న అదే క్రూరమైన ఏప్రిల్ సిరీస్లో భాగమైంది. టీఆర్ఎఫ్ దాని డిజిటల్ ఛానళ్లు, టెలిగ్రామ్ గ్రూపుల్లో దీనికి బాధ్యత వహించింది. దీనిని హిందుస్థానీ దళాల గుండెపై దాడిగా అభివర్ణించింది. అయితే ఈ పహల్గాం దాడి భారతదేశంతో సహా మొత్తం ప్రపంచాన్ని కదిలించింది. పర్యాటక ప్రదేశంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
ఇకపోతే టీఆర్ఎఫ్ నిజానికి లష్కరే తొయ్యబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థల ఫ్రంట్. వారి ప్రకారం ప్రణాళిక, దాడులకు బాధ్యత సోషల్ మీడియాలో పంచుకున్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లోని సంభాషణల్లో టీఆర్ఎఫ్ అనేది ఎఫ్ఏటిఎఫ్ వంటి సంస్థల పరిశీలనను తప్పించుకోవడానికి పాకిస్తాన్ రాష్ట్ర వ్యూహంలో భాగమైన పరస్పర అనుసంధాన సంస్థగా అభివర్ణించింది. పాకిస్తాన్ నుంచి ముష్కర మోకకు ఎప్పటికప్పుడు ఆదేశాలు అందుతున్నట్టు పహల్గాం దాడి జరిగిన ప్రదేశం నుంచి ఎన్ఐఏ డిజిటల్ ఎవిడెన్స్ ను సంపాదించింది. కాశ్మీర్ పండిట్ల ఊచకోత వెనుక కూడా హైబ్రిడ్ టెర్రరిస్టుల హస్తమే బయటపడిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు పూంచ్లో దాడికి పాల్పడ్డ టీఆర్ఎఫ్ గ్రూపునకు పాక్ ఆర్మీ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ అలీ లీడ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ గ్యాంగుకు పాకిస్తాన్ లో ఉన్న లష్కరే డిప్యూటీ చీఫ్ గా వ్యవహరిస్తున్న సైఫుల్లా నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వస్తున్నాయి. పహల్గాం దాడి కోసం కరాచీ, ముజఫరాబాద్ లో వార్ రూమ్ ను సైఫుల్లా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో వాతావరణం కారణంగా లోయలో చొరబాటు, ఉగ్రవాద కార్యకలాపాలకు ఈ నెల అనుకూలంగా ఉన్నందున టీఆర్ఎఫ్ ఏప్రిల్లో దాడులు చేస్తుందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. మరో కారణం ఏమిటంటే ఏప్రిల్ను మానసిక ఆపరేషన్కు చిహ్నంగా చేయడం ద్వారా టీఆర్ఎఫ్ లోయలో భయానక వాతావరణాన్ని వ్యాప్తి చేయాలనుకోవడం కావచ్చు. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో టీఆర్ఎఫ్ లోయను రక్తసిక్తం చేయడానికి ప్రయత్నించడానికి ఇదే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్ని ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు అనేక కారణాలు చెబుతున్నారు. బైసారన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే ఉగ్రవాదులు సులభంగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కల్పించింది. ఇక్కడి పచ్చదనం పాడవకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికల్స్ ను అనుమతించారు. పహల్గాం టౌన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ లోయకు వెళ్లాలంటే కాలినడకన వెళ్లాలి. లేదంటే పర్యాటకులు పొట్టి గుర్రాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేశాయి. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఊహించని ఘటనలు జరిగినప్పుడు చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ఏప్రిల్ 22 కూడా సరిగ్గా అదే జరిగిందని భావిస్తున్నారు. ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా పక్కా ప్లాన్తో బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు తెలుస్తోంది. సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన ఉగ్రమూకలు టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. బాడీ క్యామ్లు ధరించిన 3 టెర్రరిస్టులు పర్యాటకులను ఒకచోట చేర్చి వివరాలను ఆరా తీసి మరీ కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షులు మాత్రం 6 ఉగ్రవాదులు దాడి చేసినట్లు చెప్తున్నారు. బైసరన్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో బాధితుల తరలింపు ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లో నుంచి ఉగ్రవాదులు పారిపోయారు. జమ్మూ కాశ్మీర్లోనే అత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరున్న బైసరన్ వ్యాలీపై ఈ ఘటనతో నీలినీడలు అలుముకున్నాయి. ఇకపోతే బైసరన్ వ్యాలీకి మినీ స్విట్జర్లాండ్గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పరుచుకునే ఈ ప్రాంతం మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, పైన్ చెట్లతో యూరప్ ఆల్పైన్ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. ట్రెక్కింగ్ కోసం సాహసయాత్రికులు ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలివస్తూ ఉంటారు. దీన్నే ఆసరాగా చేసుకున్న ఉగ్రమూక నరమేధం సృష్టించింది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా గంభీరంగా ఉంటుంది. అదే రీతిలో భారత్ రియాక్షన్ కనిపిస్తోంది. పహల్గామ్ అటాక్ తర్వాత మన రివెంజ్ ఏ రేంజ్లో ఉంటుందో పాకిస్తాన్ ఊహలకే వదిలేస్తున్నామంటున్నారు కేంద్ర పెద్దలు. దెబ్బకు దెబ్బ తప్పదని వార్నింగ్ ఇస్తోంది మోదీ సర్కార్. ఇది కేవలం ప్రతీకారమే కాదు, పాక్కు అష్ట దిగ్బంధనం అంటే ఏంటో రుచి చూపించబోతున్నామంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి దేశాన్ని నిద్రపోనివ్వటం లేదు. ఘోరకల్ని చూసి జనం గుండె చెరువైపోతోంది. ఆ కుటుంబాలకు ఓదార్పు దక్కాలంటే
చనిపోయిన వారికి న్యాయం జరగాలంటే ప్రతీకారం తప్పకుండా తీర్చుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. పాకిస్తాన్కు, ముష్కర్లకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ప్రపంచమే నివ్వెరపోయేలా రివెంజ్ ఉంటుందని హెచ్చరిస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్పై 5 రకాల ఆంక్షలు విధించింది మన ప్రభుత్వం.